గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి బ్రో? అసలు అప్లై చేస్తున్నాను ముందు చెప్పాడా మీకు? లేదు, అంటే నాకు అగ్ని పరీక్షలోకి వెళ్ళాక చెప్పాడు. ఫస్ట్ డిస్కస్ చేస్తాడు కెరీర్ విషయం అయినా ఏదన్నా ఇంపార్టెంట్ ఏమన్నా నాతో డిస్కస్ చేస్తాడు కొంచెం. చెప్పాడు అప్పుడు ఇలా వచ్చింది అగ్ని పరీక్ష అని వెళ్తున్నాను, అప్లై చేశారు, షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇలాగా ప్రాసెస్ అంతా చెప్పాడు. ఇలా జరిగింది, అప్లికేషన్స్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ లాగా క్వశ్చన్స్ అడిగారు. 50 మెంబర్స్ వెళ్ళొచ్చాను, ప్రతిరోజు ఇలా వెళ్ళొచ్చాను అవి చెప్తున్నాడు. ఆ తర్వాత హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ తర్వాత అప్పటి నుంచి చూసి నేను వాడికి నేను అప్పుడు దాకా బిగ్ బాస్ నేను ఇప్పుడు దాకా ఈ ఫస్ట్ ఈ ఇయర్ చూడడం నేను ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు. ఎందుకు? నా అంతా ఎక్కువ టెక్నాలజీ బ్యాక్. నేను అసలు ఇవన్నీ తక్కువ, టీవీ సిరీస్ కానీ టీవీ సీరియల్స్ ఏవి చూడండి, అసలు టీవీ చూడండి, ఓన్లీ మూవీస్. ఏం చేస్తారు మీరు? సాఫ్ట్వేరే కంపెనీ ఉంది, బావగారిదే కంపెనీ. చూడరు అంటే టీవీ సినిమాలన్నీ అంటే నాకు ఎక్కువ ఏంటంటే స్టార్టప్స్ ఎక్కువ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కానీ అన్నీ టెక్ రిలేటెడ్, న్యూ టెక్నాలజీ, బ్లాక్ చైన్స్, ఏఆర్ విఆర్ గ్యాడ్జెట్స్, ఇవి అవే చూస్తూ ఉంటాను నేను. అసలు నా ఫీల్డ్లో అన్నీ అవే వస్తూ ఉంటాయి. సో ఆ నాలెడ్జ్తోనే ఉంటుంది. ఫస్ట్ టైం కదా మరి నీకు అర్థమవుతుందా బిగ్ బాస్? నాకు అర్థమవుతుంది, అర్థమవుతుందండి నాకు అది. సేమ్ ఇంట్లో ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడా? అబ్సల్యూట్ అలాగే ఉన్నాడు. అంటే ఒకటి అంటే యాజ్ ఎ బ్రదర్ నేను ఆ రొమాంటిక్ యాంగిల్ అయితే నాకు ఐడియా లేదు, కానీ అదే అంటే ఓకే అమ్మాయిలతో మాట్లాడేది, ఎందుకంటే మీ ఫ్యామిలీలో వాళ్ళతో ఉండే విషయం వేరు. కాకపోతే ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. సో వెరీ అండర్స్టాండింగ్, అందరితో మీరు చూసే ఉంటారు తన బిహేవియర్ కానీ, ఎవరిని ముందు ఒకటి వెనకాల ఒకటి అలా మాట్లాడు, అందరికీ హెల్పింగ్ చూస్తే అందరికీ కుకింగ్లో ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అందరూ పవన్ నిలబెచ్చుకున్నారు, మీరు చూస్తూ ఉంటున్నారు. అలాగే బాగా రెస్పాన్సిబుల్, సెన్సిటివ్, అలాంటి పర్సన్ నేను చూసింది. మీరు ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి. అది మొత్తం మనోడు ఏం చేస్తాడు అన్ని మీకే తెలుస్తాయి. అందుకే తెలిసింది. ఎలా ఉంది బ్రో గేమ్? బాగా ఆడుతున్నాడు. బయట ఎలా ఉన్నాడో లోపల అలాగే ఉంటున్నాడు. అస్సలు 100% జెన్యూన్, నో మాస్క్. ఇప్పుడు లవ్ ట్రాక్ విషయంలోనే బ్యాడ్ అయిపోతున్నారు, నెగిటివ్ అయిపోతున్నారు అని అన్నారు కదా, దానికి మీ ఒపీనియన్ ఏంటి? అది లవ్ ట్రాక్ కాదన్న, ఫస్ట్ తనే క్లారిటీ ఇచ్చాడు. స్టైల్ ఇది స్టైల్ కాదు, నార్మల్ జనరల్. అంటే ఇప్పుడు జనరల్ గా ఏదైనా క్లాస్కి వెళ్ళినా సరే 60 మంది ఉంటే 60 మందితో తిరగం కదా మనం. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు, బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళతో షేర్ చేసుకున్నట్టు సేమ్ అక్కడ కూడా ఆ అమ్మాయితో కొంచెం కంఫర్ట్ జోన్లో ఉండి షేర్ చేసుకుంటున్నాడు, అంతేగాని దాని లవ్ ట్రాక్ కాదు. అది బిగ్ బాస్ అనేది ఒక అందరు కలిసి 24 hours ఉన్నప్పుడు బాండింగ్స్, అంటే ఇప్పుడు అక్కడ అందరికి బాండింగ్స్ ఎలా ఏర్పడుతున్నాయో తనతో బాండింగ్ ఏర్పడింది. ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ అంటున్నాడు కొంచెం. సో అదే అలా అనిపిస్తుంది నాకు. 24 hours స్పెండ్ చేస్తున్నప్పుడు మనకు ఉండాలండి, ఇప్పుడు షేర్ చేసుకోవడానికి అవన్నీ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ఎవరితోనో ఏదో షేర్ చేసుకుని బాగా క్లోజ్ ఉండకపోతే దాన్ని ఉండలేము, అది మీకు ఐడియా ఉంది కాబట్టి. సో వాళ్ళు అలా మ్యాచ్ అవుద్దు ఫ్రీక్వెన్సీ షేర్ చేసుకోవడానికి, అమ్మాయితోనో అబ్బాయితోనో, లేదంటే ఒక పెద్ద బర్నీ గారితో కూడా బాండింగ్ ఏర్పడింది. సో అలాగే నాకు తెలిసి ఆ అమ్మాయితో అలాగే బాండింగ్ ఏర్పడింది అనుకుంటున్నాను. బర్నీ గారు వచ్చారంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుందేమో వాళ్ళు. అది వాళ్ళకే తెలియాలి, అంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ బట్టి ఉంటాయి, మరి ఎంతవరకు వెళ్తుందో అది వాళ్ళ బట్టే ఉంటుంది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీకు ఓకేనా? యాజ్ ఎ బ్రదర్ నాకు ఓకే, కానీ లవ్ అనేది వెరీ బిగ్ డెసిషన్. సో మామూలుగా ఫ్రెండ్స్ అది చాలా పారామీటర్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యామిలీస్ వాళ్ళకి 40 days పరిచయం ఉంది. సో ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ టైం లవ్ అనేది, అన్ని పరిస్థితులు. ఎక్కువ రోజులు పరిచయం అయితే ఓకే, అంటే లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూడాలి, లవ్స్ కూడా, లేదంటే నిలబడదు. మనోడు ఎప్పుడైనా చూసాడు అప్ అండ్ డౌన్స్? లవ్ చేయలేదు, లవ్ లో కాదు, లైఫ్ లో ఇంకా లోస్, చాలా లోస్, ఇంకా హై దాకా. ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఏంటి, ఆయన స్టోరీ చెప్పండి ఒకసారి. ఆయన చూసిన డౌన్స్, చిన్నప్పటి నుంచి లైక్ తను చదువుకుంది గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్, 6th దాకా చాలా చిన్న స్కూల్, మా తణుకు మా టౌన్, చాలా చిన్న స్కూలు. తర్వాత 6th class నుంచి జెడ్పిహెచ్ బాయ్స్ హై స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ స్కూల్. దాని తర్వాత దాంట్లో స్కోర్ చేసి ప్రగతి కాలేజ్, మళ్ళీ చిన్న ఇంటర్ కాలేజ్,
అన్నిట్లోనూ లైక్ ఫిజికల్గా స్పోర్ట్స్ కంప్లీట్ అథ్లెట్ అనమాట. ఇప్పుడంటే కొంచెం ఈ ఫీల్డ్కి వచ్చాడు కానీ దాని ముందాక లైక్ ఈజ్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. ప్రతి స్పోర్ట్స్లోనూ ఆన్ టాప్ ఉండేవాడు. ఓకే ఓకే. అతను స్ప్రింటర్. చదువు కూడా వాడికి అన్ని 75, 80 అన్ని మెరిటే. 10th ఇంటర్ వాడి బీటెక్ ఎంబీఏ అన్ని 80%, 75 అబోవ్. మేము ఇప్పుడు అన్నది అన్ని బాగుండదు. అదే మేము ఎప్పుడు అనేవాడి సాఫ్ట్వేర్గా వచ్చారు అంటే నాలుగు సెట్ అయిపోతుంది. ఫిజికల్ అనేవారు అంటారు కానీ లైక్ కంప్లీట్ లైక్ చదువు కానీ అన్ని చాలా బాగా చదువుతాడు. బాగా చదివినా అంటే ఇంజనీరింగ్ నుంచి నాకు చెప్పేవాడు పోలీస్కి వెళ్ళిపోతా అంటే ఈజీ త్వరగా జాబ్ అంటే వాడు అలాగా స్ప్రింట్ చేసేవాడు. స్పోర్ట్స్ కోటాలో ఎలా వెళ్ళిపోవడం అని ట్రై చేశాడు. ఆర్మీ ట్రై చేశాడు. స్కూల్ టైంలోనే వాడు లైక్ పాంప్లెట్స్ పంచిపెట్టి మనీ అని చేయడం, బేకరీలో పని చేయడం ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నీ కూడా చేసేవాడు. అవునా? వాళ్ళ ఫాదర్ పెయింట్ కాంట్రాక్టర్. మీ ఫాదరే ఇప్పుడు పవన్ ఒరిజినల్ బ్రదర్ తణుకులో ఉన్నాడు. నేను వాళ్ళ అమ్మ మామగారు అక్క మేము అక్కడ కలిసే పెరిగాను. నేను వాళ్ళ ఇంట్లో చాన్నాళ్ళు పెరిగాను. అంటే నాకు ఎవరు బోర్ కొడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసిన తమ్ముడు నేను ఎత్తుకొని పెంచాను అవన్నీ తెలుసు నాకు. నేను మా ఇంట్లో ఎక్కువ ఉండకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. సో నాకు అలా బాగా పవన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్నతో బాగా నాకు బాండింగ్ బాగా. అది నేను సడన్ గా స్టార్టింగ్ అంతా ఓన్ బ్రదర్ అనుకున్నాను. నేను అలాగే లైక్ రిలేషన్ అయితే అలాగే ఉంటుంది. కొంచెం కట్అవుట్లు అలాగే ఉండేలే బ్రో. ఆ కట్స్ చెప్పండి బ్రో. ఏం చేసేవాడంటే వాళ్ళ ఫాదర్ పెయింట్ కాంట్రాక్టర్. నలుగురు చేతి పనిచేసి పెయింటింగ్ బిల్డింగ్స్కి వాటికి ఇంకా ఏ పెయింటింగ్ వచ్చినా చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆయన 65 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన కష్టపడుతూ ఉంటారు. ఆయన రీసెంట్గానే ఇంకా ఆపరేషన్ అవడం వల్ల కొన్నాళ్ళ నుంచి చేయట్లేదు. ఆయనకి థ్రోట్ క్యాన్సర్ అలా వచ్చింది. అది అలా తీసేశారు. ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. మదర్ హౌస్. ఇంకా ఎవరు చిల్ల సొంత అన్నయ్య జాబ్ చేస్తున్నాడు. హెచ్ఆర్ రిక్రూటర్ లీడ్ ఇక్కడ. ఇప్పుడు థాయిలాండ్ లో వర్క్ చేస్తున్నాడు వాళ్ళ బ్రదర్. ఎప్పుడైనా గొడవలు పడదాం అలాంటివి చేస్తుంటాడు పవన్. చాలా కామ్ గా అంటే ఎవరి జోలికి వెళ్ళడు. ఎవడైనా జోలికి వస్తే వదలదు. అంటే లైక్ గొడవ కొట్టేసుకుని అసలు ఎవరితో అయినా సరే చాలా కామ్ గా మాట్లాడితే అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు అనమాట అందరితోనూ. ఎవరితో అయినా సరే ఫ్రెండ్లీగానే. వేరే వాళ్ళు ఏమన్నా సరే కామ్ వెళ్ళిపోతాడు.